అశ్వత్థామకి తన దగ్గర అనేక దివ్యాస్త్రాలు ఉన్నాయి అనే మిడిసిపాటు ఉండేది. అలా ఒకసారి అతడు కృష్ణుడి వద్దకు వచ్చి, నా దగ్గర అత్యుత్తమమైన బ్రహ్మాస్త్రం ఉంది, నీ దగ్గర ఉన్న సుదర్శన చక్రాన్ని కూడా నాకు ఇచ్చేసేయి అని అడిగాట. దానికి కృష్ణుడు నవ్వి అక్కడ పెట్టి తీసుకోమని అన్నట్ట సుదర్శన చక్రాన్ని. దాన్ని అశ్వత్థామ చాలా పొగరుగా ఎడమ చేత్తో తీయబోయాట. కానీ అది ఇంచుక కూడా కదల్లేదు. కుడి చేత్తో తీయబోయాట. అబ్బే, అది రాలేదు. రెండు చేతులతో దాన్ని లేపబోయాట. అయినా అది వీలు పడలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు, సుదర్శన చక్రాన్ని లేపే అర్హతే లేని నీకు సుదర్శన చక్రాన్ని ఎలా ఇవ్వమంటావు అని కొన్ని కానుకలు ఇచ్చి వెళ్ళమని పంపించేశాట కృష్ణ భగవానుడు. కాబట్టి దీన్ని బట్టి ఒకసారి మనిషికి గర్వం పెరిగి దానికి వశమైపోయాడనుకోండి, యుక్తాయుక్త విచక్షణ ఉండదు. దానికి ఉదాహరణ అశ్వత్థామ, దుర్యోధనుడు.